వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు గారిని కలవబోతుంది. తన కుమారుడి పెళ్లి పత్రిక ఇవ్వడానికి కలుస్తున్నట్టు చెప్తున్నప్పటికి కూడా ఈ సందర్భంగా వారి మధ్య మర్యాదపూర్వకంగా కొన్ని చర్చలు జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆమె ప్రయత్నిస్తుంది. ఇంకా దానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడటానికి కూడా చంద్రబాబు నాయుడు సహకారం అవసరం అవుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఈపాటికి నిద్రాణంగా ఉన్న కొంతమంది నాయకులు ఆమెను వ్యతిరేకించే అవకాశం ఉంది. కనుక అలాంటి వారిని వ్యతిరేకించకుండా తను మాత్రమే కాంగ్రెస్ సంబంధించిన నాయకురాలుగా ఫోకస్ అయ్యేందుకు తెలుగుదేశం మీడియా సహకారం ఆమెకు అవసరం ఉంది. ఆ మీడియా సహకారం ఆమెకు ఇప్పుడు సిద్ధంగానే ఉంది. అయితే ఆమెను జగన్ మీదకి ఎక్కడ ఎలా ఎక్కువ పెడతారు అనే విషయం మీద కొంత టైం గడిస్తే కానీ తెలియదు. ఆమె ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుస్తుందా లేక జగన్ ఓటు మాత్రమే చీలుస్తుందా అనేది మాత్రం ఇప్పుడు ఇద్దమిద్దంగా తెలియదు. కానీ జగన్ మీద విమర్శలు ఎక్కువ పెట్టడానికి, జగన్ని ఎంతో కొంత రాజకీయంగా బలహీనపరచడానికి తెలుగుదేశం ఆమెను వాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమె తను పిసిసి అధ్యక్షురాలుగా ఒక అరంగేట్రం చేసి రాజకీయంగా కొంత మనుగడను సాధించేందుకు ఆమె ప్రయత్నిస్తుంది.